నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో సెకండరీ సబ్ఫర్టిలిటీ అని వింటాం కదా. సో సెకండరీ సబ్ఫర్టిలిటీ అంటే ఏంటి? నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేసినప్పుడు ఒక్కసారి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ప్రైమరీ సబ్ఫర్టిలిటీ అని అంటాం. అలాగనే ఒకసారి ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని సెకండరీ సబ్ఫర్టిలిటీ అంటాం. సో ఇప్పుడు ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే వాళ్ళల్లో అది అంటే బేబీ చేతిలో అందిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడం ఒకటైతే, కొంతమందికి మిస్క్యారేజ్ అంటే అబార్షన్స్ అని అంటాం. సో అబార్షన్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోయినా ఆ అబార్షన్లో మళ్ళీ ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అంటే నార్మల్గా గర్భంలో కాకుండా ట్యూబ్లో కానీ ఇంకెక్కడన్నా ఉన్నప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో అట్లా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ కాలేకపోతున్నారు అన్నప్పుడు దాన్ని మనం సెకండరీ సబ్ఫర్టిలిటీ అని అంటాము. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ముందు నార్మల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్ మాకు చాలా ఈజీగానే వచ్చేసింది కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేదానికి. సో యూజువల్గా ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు కూడా కొన్ని సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మేబీ వాళ్ళకి లక్కీగా ఆ టైంలో అది ప్రాబ్లం కాకుండా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా అయిపోయింది. కానీ ఒక్కొక్కసారి ఆ ఉన్న ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే టైం గడిచే కొద్దీ కొంత ఆ ప్రాబ్లం ఎక్కువ కావడం వల్ల కూడా ఆ ప్రభావం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో అలాగని ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మనం 1 year దాటిన ప్రయత్నం చేయని వాళ్ళకి ఎలా అయితే టెస్టులు చేస్తామో ఈవెన్ వీళ్ళకి కూడా మనం అలాగనే టెస్టులు చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక స్కాన్ చేసి చూడడం, ఒక్కొక్కసారి అండం సంఖ్య తగ్గిందా లేదా చెక్ చేస్తాము ఆ స్కాన్లో. అలాగనే ఏమైనా గర్భాశయంలో ఇంకా వేరే ఏమన్నా ఫైబ్రాయిడ్స్ కానీ లేదా పాలిప్స్ కానీ ఇట్లాంటి ఏమైనా ఉన్నా లేదా చూడడము. అలాగనే హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ స్పర్మ్ కౌంట్ అనేది ఏమన్నా ముందు ప్రాబ్లం లేకపోయినా ఇప్పుడు ఏమన్నా స్పర్మ్ కౌంట్ తగ్గడం వల్ల కూడా కావచ్చు. అలాగనే ట్యూబ్స్ అని అంటాం కదా, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా ఒక్కొక్కసారి ముందు బ్లాక్స్ అవన్నీ లేకపోయినా ఒక్కొక్కసారి కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి ట్యూబ్లో బ్లాకేజెస్ అనేవి తర్వాత రావచ్చు. సో వీటి వల్ల కూడా వాళ్ళకి మళ్ళీ సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తున్నప్పుడు ఇబ్బంది కావచ్చు. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి ముందు అబార్షన్ అయినా లేదంటే ఆల్రెడీ ఒకళ్ళు పిల్లలు ఉన్నా లేదా ఇంతకుముందు ఎక్టోపిక్ అయినా సంవత్సరం పాటు ట్రై చేసిన తర్వాత వాళ్ళకి రాకపోతే డెఫినెట్లీ వాళ్ళు కూడా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ.